వెనకాల ప్లేస్ ఉంది. దీన్ని ఎక్కడ పెట్టావు? ప్లాన్ వేసా, వ్యాన్ అమ్మేశా. దారిలో తెలియతోకు దద్దం తగిలాడు. వ్యాన్ తీసుకుని వాడిని బండిమ్మంటే ఈ ఎగిరి గంతేసి 1110 క్యాష్ కూడా ఇచ్చాడు తెక్కలోడు. ఎలా బతుకుతాడేమో. ఇప్పుడు నా దగ్గర ఈ బండి ఉంది, జేబులో క్యాష్ ఉంది, వెనకాల ప్లేస్ ఉంది. నీ దగ్గరే ఉందిరా. వచ్చింది నా దగ్గరే ఉంది. పీపీ ఉన్నాడని చెప్పరా, ఈ ప్రాపర్టీ మొత్తం నీదే. రేయ్, నీలాంటి వెర్రి వెదవ ఈ ప్రపంచంలో లేడనుకున్న ప్రతిసారి నువ్వు ఇలాంటి ఇంటెలిజెంట్ పని ఏదో చేసిన మనసు దోచేస్తావు పీపీ. నాకు గంజి తెలుసు, బెంచి తెలుసు, మెగాస్టార్ అంజి తెలుసు, నీకు ఫ్రెండ్షిప్ తెలుసురా పీపీ. రే పీపీ, అటెళ్తే బెంగళూరు రా, యూటర్న్ దిక్కు కొడైకెనాల్ వెళ్దాం. ఎదవల్లో నా ఎదవలు, మై బర్త్డే బాసులు, లోకంలో బేకారులు, ఈ కంట్రీ గాళ్ళు, ఆటల్లో నా అయ్యో, నా తాజ్ మహల్ పడిపోయిందిరా. ఆగు, ఆగురా. భలే పరిగెడుతున్నారా. కొడైకెనాల్ దాకా అలాగే వచ్చి చెప్తాను. రే రే, అంత ఫాస్ట్ పరిగెట్టకరా, తొక్కలేకపోతున్నాను. మెల్లిగా మెల్లిగా ఆగరా. పోనీ. చూస్తే ఫేసులు పిల్లే బాసులు అనిపించేలా ఉన్నా, అరవుంటే కాసులు పిల్లే ఆసులు ఆటే. అదిగో కొడైకెనాల్ వచ్చేసావు. 60 మంది లిస్టులోన బెస్ట్ గాళ్ళు VP అండ్ PP, ఈ హిస్టరీ ఫస్ట్ గాళ్ళు ఫస్ట్ పెట్టి ఉన్న వాళ్ళు VP అండ్ PP. 60 మంది లిస్టులోన హలో, మేము హైదరాబాద్ వాళ్ళం. నల్లా ఇరికా? ఫైన్ ఫైన్ ఫైనా? ఫైనా? నా దగ్గర 100 ఉంది, ఉంచండి సార్ ప్లీజ్. రా, మనం హైదరాబాద్ వాళ్ళం అంటేనే 100 రూపాయలు ఫైన్ వేశారు. అదే నీది ఒంగోలు అని చెప్పుంటే ఇంకేం జరుగుండేదో. ఇంకా మన దగ్గర 16 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడి నుంచి మనం పక్కా తమిళియన్స్ లా మెయింటైన్ చేయాలి. గుడ్ ఐడియా. ఇంతకీ హరిప్రియ ఎక్కడ ఉందరా? ఇక్కడ ఉందరా. అది కాదే, ఈ ఊర్లో ఎక్కడ ఉంది? అది తెలుసుకుంటానే నిన్ను తీసుకొచ్చాను. కనీసం ఫోన్ నెంబర్ అన్నా చెప్పరా. ఆయనే ఉంటే బార్బర్ ఎందుకని, ఆ నెంబరే ఉంటే నువ్వెందుకురా? మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? నా దగ్గర ఒక స్కీమ్ ఉంది. నేను ముగ్గురిని హరిప్రియ అడ్రస్ అడిగి, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురిని హరిప్రియ అడ్రస్ అడిగి స్టాలిన్ స్కీమా? కాదురా, టెలిఫోన్ డైరెక్టరీ స్కీమ్. అదిగో టెలిఫోన్ బూత్. సూపర్. దీంట్లో హరిప్రియ నెంబర్ ఉంటుంది. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2. యా, హరిప్రియ నెంబర్ దొరికింది. ఎస్ ఎస్. ఒకటి. హలో హరిప్రియ. சொல்லுங்க. హరిప్రియ, నేను పీపీని మాట్లాడుతున్నాను. சொல்டா. గుర్తుపట్టావా? யாரு? అదే హైదరాబాద్ లో కార్లో కళామందులో డ్రాప్ చేశాను. அப்படியா? రీ, గుర్తుపట్టిందిరా? అడుగు. హరిప్రియ, హైదరాబాద్ లో నువ్వు ఒకటి పోగొట్టుకున్నావు. ఏంటో చెప్పుకో. டேய், நான் தாண்டா హరిప్రియ பேசுறேன். హైదరాబాద్ வந்துட்டு ఎన్నోసార్లు శీలం పోగొట్టుకున్నాను. నేను ఏం పోగొట్టుకున్నానో సొల్లుతున్నావంటే నా మానం తీసిన వాడివి నువ్వే. నిన్ను విడమాటేన్. రండిరా, మిమ్మల్ని నరుకుతా. అడ్రస్ చెప్పిందా? హరిప్రియ వాళ్ళ ఇంటికి వెళ్దాం. హరిప్రియ కాదురా. కాదా? 15 రూపాయలు బొక్క. ఇంకో నెంబర్ ట్రై చేద్దాంరా. రేయ్, ఇలా అయితే వర్కౌట్ కాదురా. హరిప్రియ ఇంటి పేరు తెలిస్తే కానీ నెంబర్ ఎలా తెలుస్తుందిరా? రేయ్, ఆ పెట్టి మీద ఏదో ఉంది చూడు. VIP. హరిప్రియరా? హరిప్రియ చూడు చూడు. VIP అని ఇంటి పేరుతో ఎవరు లేరురా. ఓన్లే 1116లో ఒక్క రూపాయి అన్నా మిగిలింది. బాలమురుగన్, ఈ అట్టిపండి ఎంత? 2 రూపాయలు. రూపాయికి ఇస్తావా? తొక్కిస్తా, కావాలా? తొక్క నువ్వే ఉంచుకో, ఇదిగో రూపాయి. ఇదే మన ఊర్లో అయితే సంక్రాంతికి ఒకసారి చలిమంట వేసుకుంటాం. ఇక్కడైతే రోజు చలిమంట వేసుకోవచ్చు. సమ్మగుంది కదా. నేను తట్టుకోలేకపోతున్నాను రా. ఆకలేస్తోంది, చలేస్తోంది, తెల్లారేసరికి నా శవం లేస్తుంది. నాకైతే బాగా ఉక్కుపోస్తుందిరా. నీకు మరీ అంత చలిగా ఉందా? ఒక నిమిషం ఆగు. ఈ గ్లౌజులు వాడుకో. ఎక్స్ట్రా గ్లౌజులు ఉన్నాయా? ఈ ఎక్స్ట్రా స్వెటర్లు కూడా ఉన్నాయి. 1, 2, 3. ఇంత దూరం చలికి చేస్తూ నీ వెంటొస్తే స్వెటర్ మీద స్వెటర్ వేసుకుని ఎంజాయ్ చేస్తావా? కొడైకెనాల్ వెళ్దామంటే ఎగేసుకుని రావడం కాదు, నాలా జాగ్రత్త పడాలి. రేపు పొట్టి నిన్ను చంపి నీ చితి మంటతో నేను చలిమంట వేసుకుంటా. సీరియస్ డైలాగ్ సీరియస్ గా చెప్పరా. నీ ఫేస్ చూస్తుంటే భలే రేయ్, నిన్ను నవ్వొస్తుంది. నవ్వొస్తుందా?
కబడ్డీ 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 సంగతి చెప్పు. భీమిలి కబడ్డీ భీమిలి భీమిలి కబడ్డీయా? అయితే ఒక్కడు కబడ్డీ, ఒక్కడు కబడ్డీ, ఒక్కడు కబడ్డీ. ఈ ఆట బల బాగుందిరా కాసేపు ఆడవా ప్లీజ్. నీతో ఫ్రెండ్షిప్ ఆట ఆడి ఆడి అలసిపోయానురా. అసలు ఈ దరిద్రానికి అంతటికి కారణం ఈ సూట్ కేసే. దీన్ని పారేస్తే గానీ నీ దరిద్రం వదిలిపోదు. నా తాజ్ మహల్ చెప్తానుండు. లే. వదలరా. అట్లే తాజ్ మహల్ తప్పేం కాదు. అట్లే ఏయ్. ఏయ్, ఏయ్, వదలరా. ఏయ్. ఒరే పొట్టి. రేయ్, చూడు. అయ్య బాబోయ్. మీకు స్వాగతం పలుకుతుంది బాలు సన్ ఆఫ్ లాలు సదా మీ సేవలో. సదానా ఛీ అట్లీస్ట్ ఇలియానా ట్రై చేయి. టేక్ ఇట్. థ్యాంక్ యూ సార్. కీప్ ఇట్. టేక్ ఇట్. టేక్ ఇట్. టేక్ ఇట్. క్యాష్ పట్లాగుందే. 1 2 3 4 5. మీ హోటల్లో కల్లా కాస్ట్లీ రూమ్ కావాలి. సదా మీ సేవలో. ఏయ్ ఇలియానాని మర్చిపోతున్నావు. నేను వెయిటర్ అన్న సంగతి మీరు మర్చిపోతున్నారు. అంటే నేను బ్రోకర్ని కాదు రేయ్ సార్. కింద బుచ్చు మీద కాల్ది లోపల పద. కూర్చుందా? This way. Welcome. కింద బుచ్చు చాలా తెల్లగా ఉంది సార్. ఎక్స్క్యూజ్ మీ ఎవరు తీరే? ఆన్ ద వే. ఆహా ఆహా. యా. కాస్ట్ ఎక్కువైనా కాస్ట్లీ రూమ్ ఇచ్చారా? థ్యాంక్స్. బాత్రూమ్ ఎక్కడ? ఒక మడత మంచం తువ్వాలు ఈ చొక్కా తగులుచుకోవడానికి ఒక కొక్కి ఉంటే ఇంకా బాగుండేది. సార్ ఇది రూమ్ కాదండి లిఫ్ట్. ఏంటి ఇన్సల్టా? వీడికి అలవాటులే. ఇలాంటివి మీకోసం 3 బెడ్రూమ్లు ఉన్నాయి. బాబాయ్ పూటకు ఒక దగ్గర పడుకోవచ్చు అనమాట. అరే పీపీ సూపర్ కదా. మీరు చాలా లక్కీ సార్. ఈ రూమ్ లో ఎన్టీఆర్, ఎంజిఆర్, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ లాంటి లెజెండరీస్ మాత్రమే దిగారు. నెక్స్ట్ వీపీ అండ్ పీపీ. టీ తాగుతారా సార్? పోనీ కాఫీ ఏమొద్దా? సెలబ్రిటీస్ దిగే రూమ్ అన్నావు, లెజెండరీస్ దిగే రూమ్ అన్నావు, విపీపీపీ దిగే రూమ్ అన్నావు. అసలు ఎవరు సెలబ్రిటీస్, ఎవరు లెజెండరీస్, ఎవరు విపీపీపీ? అసలు ఏంటి రూము? జగన్ ఓదార్పు యాత్ర చూద్దామని రాత్రి నుంచి ట్రై చేస్తుంటే టీవీ రిమోట్ కూడా పనిచేయట్లేదు. సార్ అది ఏసీ రిమోట్ సార్. ఇది టీవీ రిమోట్. థ్యాంక్స్. పెచ్చ నా కొడుకు టీవీ రిమోట్ అనుకుని ఏసీని పెంచుకుంటూ కూర్చున్నారు. ఏమైందిరా? హరిప్రియరా? పేపర్లోనా? మ్యాటర్ చదువు. మనకు తెలుగే సరిగ్గా రాదు, తమిళలో మరెలా? అబ్బా దబ్బా జబ్బా. ఏయ్ నీకు తమిళ వచ్చా? రాయటం వచ్చు, చదవటం రాదు. తిప్పిస్తే చదవటం కూడా వచ్చు. ఎంత పరందాయు హరిప్రియ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సంపూర్ణ సాంబార్ గడ్డి. తెలుగులో ఎడవరా? తమిళ్ చదవటం వచ్చు, రాయటం వచ్చు, ట్రాన్స్లేషన్ రాదు. తిప్పిస్తే ట్రాన్స్లేషన్ కూడా వచ్చు. చెప్పి చావు. హరిప్రియ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఈ రోజు కొడైకెనాల్ సవేరాలో పెద్ద ఫంక్షన్ చేయబోతున్నారు. అక్కడికి హరిప్రియ వస్తుంది. మనం వెళ్తున్నాం. ఏయ్ రెడీ అవ్వాలి.
చేసిన జేమ్స్ బాండ్ లా యాక్ట్ చేసిన బ్రెయిన్ వీళ్ళకి దుబ్బెనా అని అందరూ అనేనా స్పైడర్ మ్యాన్ డ్రెస్ చేసిన సూపర్ మ్యాన్ లా ఎత్తిన డాబర్ టమాటా సాస్ రా. బెస్ట్ పెట్టి ఉన్న వాళ్ళు బీపీ అండ్ పీపీ 60 మంది లిస్టులోన బెస్ట్ గళ్ళు బీపీ అండ్ పీపీ హిస్టరీ బెస్ట్ గళ్ళు బెస్ట్ పెట్టి ఉన్న వాళ్ళు బీపీ అండ్ పీపీ ఊరుకో నాన్న, ఊరుకో. నీకు కాదు, నీకు కాదు. అది డ్రెస్ అంటే కానీ ఏదో తక్కువైనట్టుందిరా. మనాళ్ళు పెళ్లిళ్ళకి పేరెంటాలకి వెళ్ళేటప్పుడు లైట్ గా గోల్డ్ వేసుకెళ్తారు, అది ఉంటేనా సూపర్. ఆపరా. నేనే గెలిచా. ఒరే దోమరా, వాచిపోయింది. వాచిపోయిందా? చేతి ఆ కాదు వాచ్ కదరా? కాదురా, జీ వాచ్ చిలిపి. టోల్గేటా? ఎవరు మీరు? దూరదర్శన్ నుంచి వచ్చాం. దూరదర్శన్ నుంచి వచ్చిన లోపలికి ఎంటర్ అవ్వాలంటే హెడ్ కి 10,000 కట్టాలి. హెడ్ కి 20,000 కడితే నీకేమైనా ప్రాబ్లమా? మొత్తం 50,000, మిగతా 10,000తో నువ్వు టికెట్ కనుక్కుని లోపలికి వచ్చాయి. ఎందుకంటే నీకు సగం బుర్రే ఉంది. ఓ మై గాడ్, వీళ్ళెవరో తెలుసా? దూరదర్శన్ నుంచి వచ్చారంట. దూరదర్శన్ వాళ్ళు కాదు, దగ్గర దర్శన్ వాళ్ళే. అంటే కేవీపీకి కైలాస దర్శనం చేయించింది వీళ్ళే. నిజమా? ఒరేయ్, గల్లీలో సిల్లి ఫెల్లులా బిహేవ్ చేయద్దు. క్లాస్ గా నాలా నువ్వే చూస్తావుగా నేను ఇచ్చే క్లాసిక్ టచ్. క్లాస్ టచ్ టీనా పదా. సరుకు ఇదండి క్లాస్ టచ్. పదా. ఏం కావాలి సార్? 2 పెగ్గలు రుస్తాం. చీప్ లిక్కర్ దొరకదు సార్. హెడ్ ఒక ఇంటికి 20,000 దొబ్బారు, చీప్ లిక్కర్ కూడా దొరకదా? సర్లే అందరి రోజులు తాగే కాస్ట్లీ పెగ్లే 2 పోయి. ఎందుకు ఏడుస్తున్నావురా? హరిప్రీ కనిపించిందా? కాదురా, మరి హరిప్రీకి ఐ లవ్ యూ ఎలా చెప్పాలని ఏడుస్తున్నావా? మరి ఎందుకు ఏడుస్తున్నావు చెప్పాడు. నీ చేరి కింద నా కాలు ఉందరా. మరి కుర్చీ కింద కావాలి పెట్టారా? తప్పు తీరని అబ్బా. థ్యాంక్స్ చెప్పేంట్రా. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మా హరిప్రియ గ్రూప్ ఆఫ్ కంపెనీ 25th యానివర్సరీ ఫంక్షన్ కి విచ్చేసిన మా స్నేహితులకు శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. ఇప్పుడు మా కంపెనీ ఎండి గారు మాట్లాడతారు. ప్లీజ్ వెల్కమ్ సార్. గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్. లేడీస్ అండ్ జెంట్మెన్, మా కంపెనీ మొదటి నుంచి సోషల్ సర్వీస్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో మీ అందరికీ తెలుసు. మా అమ్మాయి హరిప్రియకి అనాథ పిల్లలన్నా వాళ్ళకి హెల్ప్ చేయాలన్నా ఎంత ఇష్టమో మీకు తెలుసు. తను ఇప్పటికే చాలా అనాథ శరణాలయాలు రన్ చేస్తూ ఉంది. కానీ ఈసారి ఎక్కువ మందికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో షాజహాన్ కాలం నాటి అత్యంత పురాతనమైన కళాఖండాన్ని ఆక్షన్లో పెడుతున్నాం. దీని మీద వచ్చే డబ్బు మొత్తం అనాథ శరణాలయాలకు ఫండ్గా పంపించబడుతుంది. సో జెంటిల్మెన్, సీ ద రేర్ పీస్. కాస్ట్లీ ముందంటే ఎంత చండాలుగా ఉంది. నేను ఇంత కక్కుర్తిగా ఎప్పుడు చూడలేదు. ఎందుకంత కక్కుర్తి పడతావు? నిదానంగా తాగు. పెగ్ మీద పెగ్గేస్తూ ప్లాన్ చేస్తున్నారంటే వీళ్ళు బాగా డేంజర్ గాడ్లా ఉన్నారు. వాడి మీద కన్ను వీడి మీద కన్ను వేసి బాగా క్లోజ్ గా అబ్జర్వ్ చేయి. అటో కన్ను ఇటో కన్ను వేస్తే నాకు మెల్లకన్ను వస్తుందేమో సార్. హరిప్రియని ఫస్ట్ టైం చూసినప్పుడే 400 సంవత్సరాల క్రితం పరిచయం ఉన్నట్టు అనిపించింది. ఆ జన్మలో మాది ఉదయగఢ్ సంస్థానం. ఆహా, హరిప్రియ మహారాణి మిత్రవిందలా నేను కాలభైరవులా అనిపిస్తుంది. ఇంకో విషయం, మా ఇద్దరిని కలపడానికి ఈ జన్మలో నువ్వు పుట్టినట్టు, నేనా ఆ జన్మలో నీ పేరు షేర్ఖాన్ అనిపిస్తుందిరా. సూపర్ రా, సబ్జెక్ట్ అదిరింది. రేయ్, మనం చిరంజీవికి సబ్జెక్ట్ కోసం ఎన్నాళ్ళ నుంచే వెతుకుతున్నాం.
ఈ సబ్జెక్ట్ చిరంజీవిని కాజల్ని పెట్టి సినిమా తీస్తే తెలుగు సినిమా రికార్డులన్నీ బద్దలే రేయ్ ఎవరికి పడితే వాళ్ళకి స్టోరీ చెప్పకు ముఖ్యంగా అల్లు అరవింద్కి అస్సలు తెలియకూడదు తెలిసిందో మనకన్నా ముందు ఆయనే తీసేస్తాడు ఇది సినిమా స్టోరీ కాదురా, నా లవ్ స్టోరీ. ఓ సారీ హరిప్రియరా? హరిప్రియ గురించి నువ్వు చెప్తుంటే కామెడీ చేస్తున్నావు అనుకున్నారా నిజంగా దేవకన్యలా ఉందిరా సూపర్ ఇంకా వెయిట్ చేస్తావేంట్రా దీపావళి కోసమా క్రిస్మస్ కోసమా వెళ్ళి తనతో మాట్లాడు పో ఒరేయ్, మాట్లాడడానికి అంత దూరం నుండి వచ్చానంటే నన్ను వీపీ అనుకుంటుందేమో. మరి ఇప్పుడు ఏం చేద్దాం ఐడియా, ముందు నువ్వు వెళ్ళి హరిప్రియని పరిచయం ఎవరు, చేసుకో. నేనా? నా గురించి బిల్డప్ ఇవ్వు. నేను ఎంత గొప్ప నువ్వు చెప్పు, నేను ఎంత ప్రేమిస్తున్నాను కూడా చెప్పా. ఆ తర్వాత నేను సడన్ ఎంట్రీ ఇస్తా. ఫ్రెండ్లీగా ఒక లస్కటపాన్ బుక్ చేయమంటే చేస్తాను కానీ ఇలాంటి బ్రోకర్ బుల్ నా వల్ల కాదు పరిచయం చేసుకో పరిచయం సర్లే చేసుకో. ఆగు షేప్ అదిరిపోయింది దేని గురించి మాట్లాడుతున్నారు? షాజహాన్ కూజా గురించి ఇలాంటి వస్తువులు సేకరించడం మీ హాబీనా? నో సినిమాలు తీయడం నా హాబీ త్వరలోనే చిరంజీవితో సినిమా తీయబోతున్నాను సబ్జెక్ట్ కూడా ఇప్పుడే రెడీ అయింది సినిమా పేరు మెగా ధీరా చిరంజీవి మళ్ళీ సినిమాల్లో నటిస్తున్నారా? థ్యాంక్ గాడ్. చిరు అంటే నాకు చెప్పలేనంత ఇష్టం. షూటింగ్ ఎక్కడో చెప్తే నేను వస్తాను ప్లీజ్. షూటింగ్ ఎక్కడో నాకు తెలీదు ఆయన మా సినిమా ఒప్పుకోగానే ఫస్ట్ మీకే చెప్తా అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మా ఫ్రెండ్ ని పరిచయం చేద్దామని ఆ విషయం మర్చిపోయి ఏంటమ్మా నీ ఫ్రెండ్ నాకు పరిచయం చేయవా? అసలు నేనే పరిచయం చేసుకోలేదు. హాయ్, ఐఎమ్ హరిప్రియ. నా పేరు విపి అందరూ షార్ట్ కట్లు నన్ను వరప్రసాదం పిలుస్తుంటాను గ్లాడ్ టు మీట్ యు. గాడ్ బ్లెస్ యు ఆంటీ మీరు చాలా అందంగా ఉన్నారు థ్యాంక్స్. నీ గెటప్ చాలా కామెడీగా ఉంది. మేము పెళ్ళిళ్ళకి పేరెంటాలకి వెళ్ళినప్పుడు ఇలాగే తయారై వెళ్లేవాళ్ళం. వడ్డాను 60 కిలో సూపర్. థ్యాంక్స్ అంకుల్ అడిగిన చెప్పండి అంకుల్ తో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అడిగిన చెప్పండి వెరీ ఫన్నీ వెరీ ఫన్నీ. మిస్టర్ ప్రసాద్, రేపు పొద్దున్నే నీ ప్రోగ్రామ్ ఏంటి? ఏముందంటే పొద్దున్నే 2 eggs మధ్యాహ్నం 2 pegs రాత్రికి 2 legs చికెన్ ఇవి తిని పడుకోవడమే హైట్ తగ్గాలని డైటింగ్ చేస్తున్నా వెరీ ఫన్నీ వెరీ ఫన్నీ. నీలా నవ్వించే వాళ్ళు నేను ఎక్కడ చూడలేదు తెలుసా? తెలుసు తెలుసు ప్రసాద్, నువ్వేమనుకోనంటే రేపు మా అమ్మాయిని కాసేపు అలా అలా బయట తిప్పొచ్చుగా. అంటే ఏంటమ్మా తెలియని వాళ్ళ దగ్గర? నీకేం తెలియదు రారా, అనుకో. అమ్మాయిని బయటికి కాసేపు తీసుకెళ్ళాలి. అలా అలా తిరిగి వస్తే నీకు కూడా రిలాక్స్ గా ఉంటుందమ్మా. ఇంతకీ నువ్వేమంటావు మిస్టర్ ప్రసాద్? అంటే అది మా ఫ్రెండ్ మీ ఫ్రెండ్ ని ఎంత నవ్విస్తాడా ఏంటి? ఏడ్చాడు రేపు ఒక్క రోజుకి నీ ఫ్రెండ్ ని మర్చిపోయి హరిప్రియాని బయటికి తీసుకెళ్ళు. ఓకే? దేవుడా నాకేంటి అగ్ని పరీక్ష ఓకే ఆంటీ బాయ్ మార్నింగ్ 10 o'clock మర్చిపోకు. ఓకే ఆంటీ హరిప్రియతో వస్తావు అనుకుంటూ ఊపుకుంటూ వచ్చావేంట్రా? పెద్ద సుడిగాడివిరా హరిప్రియ నిన్ను కలవడానికి మన హోటల్లో ఉన్న బారికి రేపు పొద్దున్నే 8 గంటలకు వస్తుందిరా. ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ. ఆ మాట రేపు హరిప్రియకి చెప్పు దీన్ని మనం సెలబ్రేట్ Okay. చేసుకోరా. అయ్యో షాజహాన్ కాలం నాటి అరుదైన కళాఖండం ఎంతో మంది చేతుల మారి ఈ రోజు ఇలా పగిలిపోయింది. థ్యాంక్స్. వాళ్ళు వీళ్ళు వాడిసిన పాదట్రా, కొత్తదేమో కొని పెట్టాలని టెన్షన్ పడ్డాను. ఈ అమ్మాయి ఏంటి ఎనీ ప్రాబ్లం దీన్ని వేలం వేసి వచ్చిన డబ్బులు అనాథ పిల్లలకి డొనేట్ చేద్దాం అనుకున్నాను, కానీ నా టైం బ్యాడ్. ఒక్క పని కూడా సరిగ్గా జరగట్లేదు. దీన్ని నమ్మితే ఎంత వస్తుంది